నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వంశీప్రియ గారు. మరి వారితో మాట్లాడదాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం, ఇది ఎవరు తీసుకోవచ్చు, అలాగే తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఫైనల్ స్టేజ్ ట్రీట్మెంట్ అనేసి అంటూ ఉంటారు, నిజమేనా అది? అవునమ్మా, అంటే కిడ్నీ ఫంక్షన్ 15% కన్నా తగ్గినప్పుడు, ఈజీఎఫ్ఆర్ లెవెల్స్ 15% కన్నా తగ్గితే మన కిడ్నీ మనకి ఓన్గా సపోర్ట్ చేయనప్పుడు ఏదో డయాలసిస్ చేస్తాము. ఒకవేళ డయాలసిస్ వద్దు అనుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. ఇప్పుడు డయాలసిస్ చేస్తే 3 times a week ఉంటుంది కాబట్టి యంగ్ పేషెంట్స్కి లేదా కొంచెం రీజనబుల్ హెల్త్ కండిషన్ నుండి బాగుండి అన్ని యాక్టివిటీస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. బికాజ్ మన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని అది సక్సెస్ అయ్యి మంచిగా మెడిసిన్స్ వాడుకుంటే యూ విల్ హ్యావ్ అ నార్మల్ లైఫ్ లైక్ యూ హ్యాడ్ బిఫోర్. కిడ్నీ డోనర్ అలాగే కిడ్నీ రిసీవర్ ఇద్దరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో అనేసి అంటారు. అంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం అప్పుడు? అంటే మనం ఒక ఫుల్ బ్యాటరీ ఆఫ్ టెస్ట్ చేస్తాము. జనరల్గా పేషెంట్స్ని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసిపియంట్కి హెల్త్ కండిషన్స్ సూటబుల్ కావాలి. వాళ్ళు హెల్త్ పరంగా హార్ట్ కానీ అన్నీ మొత్తం బాడీ అంతా చేసి హార్ట్, లంగ్స్, క్యాన్సర్ ఏమీ లేదు, జనరల్ హెల్త్ కండిషన్ బాగుంది, వేరే వాళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, లేకపోతే ఇమ్యూన్ కండిషన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ యాక్టివిటీ అంతా ఏమీ లేదు, స్టేబుల్గా ఉన్నప్పుడు చేసుకుంటాం. లేకపోతే అవేమి కరెక్ట్ చేసుకోకుండా మనం ఇవన్నీ తొందరపడి చేసుకుంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం కండిషన్ నిర్ధారించి మనం ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకునే ముందు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని బాడీ ఫిట్ కండిషన్లో ఉందా, మనకి ఆల్రెడీ ముందు ఏ డిసీజ్ ఉంది అది దీనిలో రికర్ కాకుండా చూసుకొని స్టేబుల్గా చూసుకొని అప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డోనర్కి ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళని అవాయిడ్ చేయాలా? డోనర్కి ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండకూడదు. ఏ ఉన్నా కానీ రిజెక్ట్ చేస్తాం. డయాబెటీస్ ఉంటే రిజెక్ట్ చేస్తాం. హార్ట్ ప్రాబ్లం ఎట్లా ఏ మెడికల్ కండిషన్ లేదు అంటేనే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తాం. హెల్తీ పర్సన్ ఒకవేళ బీపీ ఉన్నా కూడా మనం ఈజీగా ఒక మెడిసిన్తో కంట్రోల్ చేయగలిగితే ఓకే. లేదు అంటే కనుక తీసుకోము. ఇదేంటి లైవ్ డోనర్ గురించి చెప్తున్నా. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా పేరెంట్స్ కూడా ఇవ్వచ్చు. బట్ కానీ వాళ్ళు ఫుల్ హెల్త్ కండిషన్లో ఉంటే తీసుకోవచ్చు. లేకపోతే యంగర్ ఎవరైనా బ్రదర్స్, సిస్టర్స్ కానీ స్పౌస్ కానీ ఎవరైనా, ఇది నేను లైవ్ డోనర్కి చెప్తున్నాను. డిసీజ్ డోనర్కి అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మా. కిడ్నీ క్రియాటినిన్ లెవెల్స్ నార్మల్గా ఉండి వాళ్ళకి డిసీజ్ డోనర్ అంటే వేరే కారణం చేత డెత్ అయిన వాళ్ళ కిడ్నీ తీసుకున్నప్పుడు అప్పుడు కూడా కొన్ని క్రైటీరియా చూసుకునే తీసుకుంటాం. సో ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఆ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవ్వడం కోసం కొన్ని మెడిసిన్స్ వాడతాము. సో ఆ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఒకటి బ్లడ్ టెస్ట్ చేసుకుని లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, బ్లడ్ కౌంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటూ ఉండాలి. అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇలా టెస్ట్లు చేయాలి? అంటే ఫస్ట్ ఇయర్లో కొంచెం ఫ్రీక్వెంట్గా మానిటర్ చేస్తాం. ఫస్ట్ మంత్ అయితే ఆల్మోస్ట్ వీక్లీ చూస్తాం. ఓకే, తర్వాత కొంచెం మంత్లీ చూడడం, తర్వాత ఈవెన్చువలీ అంత స్టేబుల్ అయిన తర్వాత అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి మానిటర్ చేసుకుంటాం కిడ్నీ ఫంక్షన్. అంటే ఒక 4-5 years అయ్యి అంతా స్టేబుల్గా ఉంటే కొంచెం టైం తీసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ వితిన్ 3 months పరీక్షలు చేసుకొని అన్ని స్టేబుల్గా ఉన్నాయని చూసుకోవడం మంచిది. సో కిడ్నీ డోనర్ వాళ్ళ కిడ్నీని డొనేట్ చేసిన తర్వాత సింగిల్ కిడ్నీ ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? వాళ్ళకి ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. లైక్ ఐ సెడ్, మెడికల్ కండిషన్స్ ఆల్రెడీ ఫిట్గా ఉన్న పర్సన్మే మనం డోనర్గా తీసుకున్నాం. ఆల్రెడీ దే వర్ ఫిట్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. అందుకే లైవ్ డొనేషన్ ప్రోగ్రామ్ అంత సక్సెస్ అయింది. ఇప్పుడు లైవ్ డోనర్స్ వాళ్ళకే ప్రాబ్లం అయ్యి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఇన్ని రోజులు లైవ్ డొనేషన్ నడవదు. ఓకే, వరల్డ్ వైడ్ నడుస్తుంది కాబట్టి వీ నో దట్స్ ఇట్స్ రీజనబుల్లీ సేఫ్ ఫర్ ది డోనర్. కానీ దానికి మనం ప్రికాషన్స్ తీసుకొని ఎవరిది పడితే వాళ్ళకి తీసి చేయకూడదు. వాళ్ళు ఫిట్గా ఉన్నారు, వాళ్ళని అన్ని పరీక్షలు చేసి ఫస్ట్ అది వాళ్ళది కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎప్పుడైనా వాళ్ళ ఆర్గన్ తీసినప్పుడు వీ నీడ్ టు మేక్ ష్యూర్ దేర్ కండిషన్ ఈజ్ ఫిట్. అండ్ తర్వాత కూడా పోస్ట్ కూడా
మీరు ఒక్క కిడ్నీతో ఉన్నందుకు మెడికల్ కండిషన్స్ ఏమీ రాకుండా చూసుకోవాలి. ఏమన్నా వస్తే దానికి ట్రీట్మెంట్ టైమ్లీ తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.